పాకిస్తాన్‌లో సంథింగ్ ఏదో జరుగుతుంది. అది ఆ దేశంలో ఉన్నటువంటి ఐఎస్ఐ, ఐఎస్ఐఎస్‌కి గొడవ, లేకపోతే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ గొడవ, లేదంటే గనక ఇంకేదన్నా జరుగుతోందా? అంతర్గత సంఘర్షణ బయటికి రావట్లేదు గానీ, వరుస ప్రమాదాలనేది పేరుకి మాత్రమే. పేలుళ్ళు అనాలి. దావూద్ ఇబ్రహీంకి సంబంధించినటువంటి ఒక షాపింగ్ మాల్ తగలబడిపోయింది అనే కంటే కూడా పేల్చారు. 50 మంది ఇంతవరకు ఆచూకీ తెలియలేదు అధికారికంగా. అనధికారికంగా చూస్తే అది దాదాపుగా 300-400 మంది. ఒక మాల్లో 50 మందే ఉంటారా? ఇది ఒక ఇష్యూ. రెండోది వచ్చేటప్పటికి పోర్టు మీదన దాడి, పోర్ట్లో భారీ అగ్ని ప్రమాదం, ఆయుధాలు వెళ్ళేటటువంటిది బంగ్లాదేశ్కి వెళ్తున్నాయా లేకపోతే కనుక ఇరాన్ దగ్గరికి వెళ్తున్నాయో తెలియదు. ఆ కన్సైన్మెంట్ పేలిపోవడం కరాచీ దగ్గర. ఇప్పుడు మరొకటి కరాచీలో ఒక హోటల్ పేలిపోయింది. ఆ హోటల్లో 7 మంది ఇవాళ కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి సంఘటనలో 7గురు ప్రాణాలు కోల్పోయారు ఒక రూమ్లో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. అంటే పర్టికులర్గా ఆ రూమ్ మీద టార్గెట్ చేసి పేల్చారు. వరుస సంఘటనలతో బిత్తరపోవడం. ఆల్రెడీ ఇంకో పక్కన ఐఎస్ఐఎస్ వచ్చి పాకిస్తాన్ సరిహద్దులో ఖైబర్ పఖ్తూన్ఖా ప్రాంతంలో ఉన్నటువంటి 2 ప్రదేశాలని ఆక్యుపై చేసేసుకుంది. టీడీపీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి దాదాపుగా 5-6 ప్రదేశాల్లో ఆధిపత్యంలోనే ఉంది. ఆ మధ్యన ఎయిర్ స్ట్రైక్స్ చేసినా సరే ఆ ప్రాంతం మీద ఆధిపత్యం పాకిస్తాన్కి చేత కావట్లేదు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం గ్రౌండ్లో నుంచి వెళ్ళి ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కూడా ధైర్యం చాలట్లేదు. వెళ్ళిన ప్రతిసారి లేపేస్తున్నారు. బెలూచ్ రెబల్స్ ఉన్నటువంటి ప్రాంతంలో బెలూచ్ వాళ్ళదే పూర్తి ఆధిపత్యంగా ఉంది. అక్కడ పాకిస్తాన్ ఏమీ చేయలేకపోతుంది. ఓవరాల్గా పాకిస్తాన్లో సంథింగ్ ఏదో జరుగుతుంది.